ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ తమ రిటెన్షన్ జాబితాపై ఆలోచిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఓ సంచలన సలహా ఇచ్చారు. స్టార్ ఇండియన్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను జట్టులో కొనసాగించాలని ఫించ్ సూచించినప్పటికీ అతని ప్రస్తుత ధర 23.75 కోట్లతో కాదు అనే షరతు పెట్టడం గమనార్హం. దీని వెనుక ఉన్న వ్యూహాత్మక ట్విస్ట్ ఏంటంటే అయ్యర్ను వేలంలోకి పంపి మళ్లీ తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని ఫించ్ ఐడియా అన్నమాట. వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లతో కేకేఆర్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఇతను 11 మ్యాచ్ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఫించ్ మాట్లాడుతూ వెంకటేష్ అయ్యర్ లాంటి ఆటగాడికి 23.75 కోట్లు చెల్లించడం చాలా ఎక్కువన్నాడు. ముఖ్యంగా అతని బౌలింగ్ను సరిగ్గా ఉపయోగించుకోకుండా కేవలం మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా అతన్ని వాడుతున్నారని అన్నాడు. 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించినప్పటికీ అతని స్థానం స్థిరంగా లేకపోవడం, అతని అధిక ధర జట్టు సమతుల్యతకు సరిపోవడం లేదని ఫించ్ వాదించారు. అయ్యర్ను విడుదల చేయడం ద్వారా కేకేఆర్ పర్సులో పెద్ద మొత్తంలో డబ్బు అంటే దాదాపు 23.75 కోట్లు ఖాళీ అవుతుంది. గత వేలంలో కేకేఆర్ వద్ద కేవలం 5 లక్షలు మాత్రమే మిగిలాయి. వేలంలో అయ్యర్ను తిరిగి కొనుగోలు చేయడానికి కేకేఆర్ ప్రయత్నించాలి. అతని ప్రస్తుత టీం రోల్కు సమర్థనీయమైన ధరకు అయ్యర్ను తిరిగి కొనుగోలు చేయొచ్చు. కాగా కేకేఆర్ తమ నిధుల కొరతను అధిగమించి జట్టులోని ఇతర లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఈ అదనపు పర్సును ఉపయోగించవచ్చని ఫించ్ సూచించారు. 13 కోట్లతో రింకు సింగ్ కేకేఆర్లో అయ్యర్ తర్వాత రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.